ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కథ యు ఆర్ మై డెవిల్. విక్రమ్ తన రూమ్ కి వెళ్లేసరికి అభినయ ఎక్కడా కనిపించలేదు. అప్పుడే మాయమైపోయిందా అనుకుని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి అభినయ కాఫీ స్నాక్స్ ట్రేలో పెట్టుకుని వచ్చింది. కాఫీ కప్ అక్కడ పెట్టేసి వెళ్లిపోతుంటే నీతో మాట్లాడాలి అన్నాడు. తిరిగింది అతని వైపు. ఏం మాట్లాడాలి అన్నట్టు చూస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు విక్రమ్కి. ఆమెతో ఎన్నో ఊసులు చెబుతూ కాఫీ తాగాలని ఉంది. కానీ అతని నోటి నుండి మాటలు రావడం లేదు. తననే చూస్తున్న అభినయం చూసి వెనక్కి తిరిగి అది అది అని సాగదీస్తున్నాడు. కానీ ఏం మాట్లాడడం లేదు. ట్రేలో ఉన్న కాఫీ చూసి కాఫీ తాగావా అని వెనక్కి తిరిగాడు. అతను తిరిగి చూసేసరికి అభినయ అక్కడ లేదు. విక్రమ్ ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగేసరికి అభినయ వెళ్ళిపోయింది. ఏం మాట్లాడడేమో అని. అదేంటి వెళ్ళిపోయింది? ఏమైందిరా విక్రమ్? అమ్మాయిలతో మాట్లాడడం ఏమీ కొత్త కాదు కదా నీకు? తనని చూస్తుంటే తడబాటు ఎందుకు వస్తుంది అని కాఫీ కప్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. ఆకాశంలో మెరుస్తున్న చుక్కలను చూస్తూ కాఫీ తాగుతున్నాడు. ఇంతలో అతని శరీరంలో జరుగుతున్న మార్పు అతనికి తెలిసి ఫాస్ట్ గా రూమ్లోకి వెళ్లి టాబ్లెట్ పనిచేసి వేసుకున్నాడు. అయినా కంట్రోల్ కావడం లేదు. టేబుల్ పై ఉన్న కార్ కీ తీసుకుని బయటకు వచ్చాడు. తన దగ్గరికి ఎప్పుడు వచ్చే కాల్వెల్ కి కాల్ చేసి ఫాస్ట్ గా మెట్లు దిగుతూ గెస్ట్ హౌస్ కి వచ్చే అంటూ మెట్ల దగ్గర ఎదురుబడిన అభినయను చూసి వెళ్ళిపోయాడు. గెస్ట్ హౌస్ అనగానే అర్థమైంది అభినయకి. కానీ కంగారుగా ఎందుకు వెళ్తున్నారు అనుకుని ఫాస్ట్ గా వెళ్ళిపోతున్న విక్రమ్ ని చూసింది. ఏమైంది ఈయనకి? ఏదైనా ప్రాబ్లమా అనుకుని వెళ్తున్న విక్రమ్ ని పరిశీలనగా చూసింది. అతని బాడీ మొత్తం మొహం మొత్తం కూడా చెమటలు పట్టేసి కనిపించాయి. అడుగులు తడబడుతూ వేస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళింది అతని దగ్గరికి. ఏమైందండి మీకు అని కంగారుగా అతని చేతిని పట్టుకుని అడిగింది. ఏం కాలేదు, వదులు, నేను వెళ్ళాలి అని హార్ష్గా చెప్పి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అతను అలా కోపంగా చెప్పేసరికి అభినయ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రుద్రను డ్రాప్ చేయడానికి వచ్చిన ఉల్లాస్, రుద్ర చూశారు. అక్కడే పనివాళ్ళు కూడా అభినయ విక్రమ్ చేతిని పట్టుకుంటే అతను విదిలించి వెళ్ళిపోవడం సినిమా చూసినట్టు చూశారు. పనిలా మానేసి మరి వాళ్ళందరినీ చూసి తన కళ్ళ నీళ్లు తుడుచుకుని లోపలికి వెళ్ళిపోయింది. విక్రమ్ ఎందుకు ఫాస్ట్ గా బయటికి వెళ్లాడో ఉల్లాస్కి రుద్రకి తెలుసు. ఆ దేవుడు వాడు సంతోషంగా ఉంటే చూడలేదారా అని బాధగా అన్నాడు ఉల్లాస్. రుద్ర ఏం మాట్లాడలేదు. అతనికి విమలను తలుచుకుంటే చంపేయాలన్నంత కోపం వస్తుంది. అవకాశం వస్తే చంపేసేవాడేమో మరి. విక్రమ్ ఇస్తున్న పెయిన్ కి ఆ కాల్గల్ రూమ్ మొత్తం వ్యాపించేలా అరుస్తుంది. ఆమె అరుపులు వినిపించినా ఏమీ చేయని పరిస్థితి అతనిది. ఒక 2 గంటల వరకు విక్రమ్ నార్మల్ కాలేదు. అతను నార్మల్ అయిన తర్వాత ఆ అమ్మాయి వైపు చూస్తాడు. స్పృహలో లేదు. కావ్యకి కాల్ చేసి రమ్మని ఆ అమ్మాయిపై బెడ్షీట్ కప్పి వాష్రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుని వచ్చాడు. ఇంతలో కావ్య వచ్చి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి డ్రెస్ వేసి బాల్కనీలో స్మోక్ చేస్తున్న విక్రమ్ దగ్గరికి వెళ్ళింది. విక్రమ్ అంటూ అతని భుజంపై చేతిని వేసింది. తల తిప్పి చూసినా అతని కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. నా వల్ల ఇలా ఎంతమంది బాధపడతారు కావ్య? చనిపోవడానికి ఇంజెక్షన్ ఇచ్చి నన్ను చంపేయొచ్చు కదా అన్నాడు. ఏడుస్తూ అతన్ని హత్తుకుంది కావ్య. కావ్యను హక్ చేసుకుని తన కన్నీళ్లు విడిచాడు. గంభీరంగా ఉండే అతను ఇప్పుడు ఇలా చిన్నపిల్లాడిలా ఏడుస్తుంటే కావ్యకి ఏడుపు వచ్చింది. అతనికి నయం చేయడానికి చాలానే ప్రయత్నాలు చేసింది. ఇప్పటికీ చేస్తుంది కూడా. అతను నార్మల్ అవ్వాలని ఉల్లాస్, రుద్ర, కావ్య ఎదురు చూస్తున్నారు. మరి అవుతాడో లేదో. కావ్య ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయింది. తనకి స్పృహ వచ్చిన తర్వాత. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గార్డెన్ లో కూర్చున్నాడు విక్రమ్. సిగరెట్ తాగుతూ అభినయను ఊహించుకున్నాడు. ఆమె మొహం గుర్తురాగానే అప్పటికి వరకు ఉన్న బాధ పోయి చిరునవ్వు వచ్చింది అతని మొహంలో. ఆమెతో పీస్ఫుల్ లైఫ్ గడపాలని ఉంది అతనికి. ఆఫీస్ నుండి రాగానే చిరునవ్వుతో ఎదురు వచ్చే అభినయ మొహం చూసి తన అలసట మర్చిపోవాలని ఉంది. కిచెన్ లో ఆమె వంట చేస్తున్నప్పుడు అల్లరి చేస్తూ ఆమెను విసిగించాలని ఉంది. చిన్నపిల్లాడిలా ఆమె చేతి గోరుముద్దలు తిని నైట్ ఆమె గుండెలనే తగలగలగా చేసుకుని హాయిగా నిద్రపోవాలని ఉంది. ఇప్పటి వరకు ఆమెపై మంచి అభిప్రాయం లేదు. కానీ ఆమె గురించి తెలుసుకున్న తర్వాత ఆమెతో హ్యాపీగా ఉండాలి అనుకున్నాడు. కానీ తనకున్న ప్రాబ్లం గుర్తొచ్చింది. అమాయకంగా ఉండే అభినయను ఎలా బాధ పెట్టగలడు? తనకే తెలియకుండా ఆమెను ప్రేమించాడు. ముక్కు మొహం తెలియని కాల్గల్ పడుతున్న వేదన చూసి అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అటువంటిది ప్రేమించిన అమ్మాయిని ఇబ్బంది పెట్టగలడలా? ఎలా పెట్టగలడు? ప్రాణం పోయినా ఆ పని చేయడు. అభినయ తన రూమ్ కి వెళ్లి బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తుంది. నిన్నటి నుండి తనతో బాగానే ఉన్నాడు విక్రమ్. సడన్ గా ఏమైంది ఆయనకి? నేనేమైనా తప్పు చేశానా?
నా ప్రవర్తనతో బాధ పెట్టానా అనుకుంది. మెయిడ్లో ఒక అమ్మాయికి కొత్తగా పెళ్ళయింది. ఆ అమ్మాయి భర్త దగ్గర ఎలా ఉండాలో రంగమ్మ చెప్తుంటే విన్నది అభినయ. ప్రతి మగాడికి భార్య బెడ్పై తనకి అనుకూలంగా ఉంటే వేరే ఆడదాని దగ్గరికి వెళ్ళడు. మనం వాళ్ళని ఏమాత్రం దూరం పెట్టినా ఇంకొక ఆడదాని దగ్గరికి వెళ్లే అవకాశం ఉంది అని నువ్వు భయంతో అతని దూరం పెడితే నీకు దూరం అవుతాడు అన్న రంగమ్మ మాటలకి మార్నింగ్ విక్రమ్ తన దగ్గరికి రావడం, తను భయంతో పడిపోవడం చూసి విక్రమ్ దూరం జరిగిపోవడం గుర్తొచ్చింది. ఆయన నన్ను కావాలి అనుకుంటున్నారా? ఒకవేళ ఆయనకి దగ్గర అయితే బయటికి వెళ్లడం మానేస్తారేమో అనుకుంది. గట్టిగా ఊపిరి పీల్చుకొని ఏదో నిర్ణయం తీసుకుంది. విక్రమ్ కొన్న వాటిలో లైట్ వెయిట్ శారీ తీసుకుని స్నానానికి వెళ్ళింది. తలస్నానం చేసి చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని కిందకి వెళ్ళింది. గార్డెన్లోకి వెళ్లి పువ్వులు తులసి ఆకులు తెంపి మాల కట్టి కన్నయ్య విగ్రహంకి వేసి కన్నయ్య కాళ్ళ దగ్గర కూర్చుంది. నేను ఇప్పుడు చేసే పని నా జీవితం నిలబెడుతుందో లేదంటే అగాధంలోకి తోస్తుందో తెలియదు కన్నయ్య. ఏం జరిగినా తట్టుకునే శక్తి ఇవ్వు అంటూ కన్నయ్యను కాసేపు చూసి తన రూమ్కి వెళ్ళింది. డిన్నర్ ప్రిపేర్ చేసి ఎవరూ లేకపోవడంతో మెయిడ్స్ అందరూ తన క్వార్టర్స్కి వెళ్ళిపోయారు. అద్దం ముందు కూర్చొని తల ఆరబెట్టుకుని లూజ్గా జడాలింది. నుదుటిలో చిన్న స్టిక్కర్, దాని కింద కుంకుమ, పాపిట్లో కుంకుమ పెట్టుకుని బాల్కనీలోకి వెళ్ళింది. అక్కడున్న మళ్ళా సన్నజాజుల పూలను తీసుకుని మాల కట్టుకుని జడ నిండా తిరుముకొని బెడ్రూమ్లో ఉన్న సోఫాలో కూర్చొని విక్రమ్ కోసం వెయిట్ చేస్తుంది. టైం 9 అయిన తర్వాత ఇంటికి వచ్చాడు విక్రమ్. హాల్లో కూర్చున్న రుద్రని పట్టించుకోకుండా తన రూమ్కి వెళ్ళాడు. రుద్ర కూడా విక్రమ్ని గమనించలేదు. గార్డెన్లోకి వెళ్ళిపోయాడు. విక్రమ్ రూమ్కి వెళ్లేసరికి అభినయ సోఫాలో కూర్చొని కనిపించింది. తలలో మల్లెపూలతో కొత్త పెళ్లి కూతురులా కనిపించింది. ఎప్పుడు నిండుగా పెట్టదు పువ్వులు, ఒక గులాబీ లేదంటే మందార పువ్వు పెడుతుంది అంతే. గది నిండా మల్లెపూలు చందనపు పరిమళంతో నిండిపోయింది. ఇప్పుడు అభినయ ఇలా ఎందుకు పెట్టింది అని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళాడు. విక్రమ్ రూమ్లోకి రాగానే అభినయ లేచి నిలబడింది. కానీ అతని దగ్గరికి వెళ్లే ధైర్యం సరిపోలేదు. ఇంతలో అతను వాష్రూమ్కి వెళ్ళాడు. విక్రమ్తో ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఆమెకి మనం కలిసి కాపురం చేద్దాం అని అడిగితే ఏమనుకుంటాడో అని భయంగా ఉంది. వెనకడుగు వేయాలనుకుంది. కానీ అంతరాత్మ నువ్వేమీ పరాయి మగవాడిని అడగడం లేదు, నీ తాళి కట్టిన భర్తను అడుగుతున్నావు. నువ్వు ముందడుగు వేస్తే నీ సంసారం బాగుంటుంది. నువ్వు తన మనవడిని మారుస్తావనే కదా అమ్మమ్మ గారు నిన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. నువ్వు ఆవిడ నమ్మకాన్ని నిలబెట్టాలి అని అంతరాత్మ చెప్పేసరికి విక్రమ్కి దగ్గరవ్వాలి అనుకుంది. స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చాడు. బెడ్ పై కూర్చొని ఫోన్ చూసుకుంటున్న అతని దగ్గరికి వెళ్లి భోజనం తీసుకురమ్మంటారా అని అడిగింది. వద్దు, ఆకలిగా లేదు అన్నాడు. ఆమె వైపు చూడకుండా అతన్ని ఒకసారి చూసి మౌనంగా కిందకి వెళ్ళింది. అభినయ వెళ్లడం చూసి ఊపిరి వదిలి, ఏంటి ఈరోజు ఇలా తయారయ్యి నా నిగ్రహానికి పరీక్ష పెడుతుంది, ఏదైనా పూజ చేసుకుందా అనుకున్నాడు. ఆమె దగ్గర వస్తున్న తులసి ఆకుల స్మెల్ వస్తుంటే కిందకు వెళ్లిన అభినయ పాల గ్లాస్తో వచ్చి విక్రమ్ ముందు పెట్టింది. ఏంటివి అని అడిగాడు. పాలు అని, వీటిని చెరిసగం పంచుకున్నట్టు మన జీవితం చెరిసగం పంచుకుందామా అంటుంది మెల్లగా. అంటే అన్నాడు. ఆమె చెప్పింది నిజమా కాదా, లేదంటే తాను తప్పుగా విన్నాడా అని అడిగాడు మళ్ళీ. అది మనం లైఫ్ స్టార్ట్ చేద్దాం అని టక్కున అంది. కొన్ని క్షణాల తర్వాత విక్రమ్ వైపు చూసింది. తననే కోపంగా చూస్తూ కనిపించాడు. అతని కళ్ళు ఎరుపు రంగుని సంతరించుకున్నాయి. కోపంగా చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకుని నేలకేసి కొట్టాడు. ఉలిక్కిపడి వెనక్కి జరిగింది అభినయ. అతని కోపానికి బిగుసుకుపోయి చూస్తుంటే, ఏంటి చనువు ఇచ్చానని చంకనెక్కాలని చూస్తున్నావా? నువ్వు మంచి అమ్మాయివి అని తెలిసి నీకు సారీ చెప్పి ఒక ఫ్రెండ్గా ఉందామనుకున్నాను. కానీ 24 గంటలు కాకముందే నీ బుద్ధిని చూపించుకున్నావు. నిన్ను భరిస్తుంది కేవలం మా గ్రాని కోసమే, లేదంటే ఎప్పుడో నీకు డైవర్స్ ఇచ్చేవాడిని అన్నాడు. కొన్ని క్షణాల మౌనం తర్వాత, మార్నింగ్ నా బిహేవియర్ చూసి భ్రమపడ్డావేమో. నువ్వు ఆఫ్ మ్యూడ్గా ఉండడం వల్ల కొంచెం టెంప్ట్ అయ్యాను. అంతేకాని నీతో సంసారం చేసి పిల్లల్ని కంటాను అని కలగనడం మానే. ఇది బయట వరకు నువ్వు నేను భార్యాభర్తలు. ఈ 4 గోడల మధ్య నువ్వెవరో నేనెవరో, మైండ్ ఇట్ అని సీరియస్ గా చెప్పి బయటకు వెళ్లిపోయాడు. గార్డెన్ లో ఉన్న రుద్ర విక్రమ్ ఒంటరిగా నడుచుకుంటూ గేట్ తీసుకుని బయటికి వెళ్లడం చూశాడు. వీడేంటి ఎక్కడికి వెళ్తున్నాడు ఈ టైంలో, అది నడుచుకుంటూ అనుకుని విక్రమ్ వెనకే వెళ్ళాడు ఫాస్ట్ గా.
ఇంటికి కొద్ది దూరం వచ్చిన తర్వాత ఒక చెట్టు కింద ఉన్న బెంచ్ పై కూర్చొని తల వంచి నేలను చూస్తూ కూర్చున్నాడు. విక్రమ్ వెనుక వచ్చిన రుద్ర విక్రమ్ పక్కన కూర్చొని, ఏమైంది విక్రమ్, ఈ టైంలో ఎక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. విక్రమ్ నుండి ఏం ఆన్సర్ రాలేదు. ఏమైందిరా అంటూ అతని భుజంపై చేయి వేశాడు. ఒక్కసారిగా రుద్రను పట్టుకుని ఏడ్చేశాడు. రేయ్, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగాడు. నాకు చచ్చిపోవాలి అనిపిస్తుందిరా అన్నాడు ఏడుస్తూ. అతను ఎలా అనగానే రుద్రకి ప్రాణం పోయినట్టు అనిపించింది. విక్రమ్, ఏం జరిగిందో చెప్పరా అన్నాడు అతను కూడా ఏడుస్తూ. దాంతో అభినయ లైఫ్ స్టార్ట్ చేద్దామని అడగడం, అతను తన్ని నానా మాటలు అనడం చెప్పాడు. నువ్వెందుకు అలా మాట్లాడావు, తనతో హ్యాపీగా ఉండొచ్చు కదా అని కోపంగా అడిగాడు రుద్ర. ఎలా హ్యాపీగా ఉంటాను, నాకున్న ప్రాబ్లంకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అని కాల్గల్ పరిస్థితి చెప్పాడు. నా వల్ల తనకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. నీకు తెలుసా రుద్ర, నేను తన్ని చూసిన మొదటి చూపులోనే నా గుండెల్లో తిష్ట వేసింది. కానీ అప్పుడు నాకు తెలియదు తను నన్ను డబ్బు కోసం పెళ్లి చేసుకుంది అని అనుకున్నా. నా మనసు ఆమె వైపే వెళ్ళేది. దాన్ని కట్టడి చేయడానికి తనకి ఎదురు పడకుండా తిరిగేవాడిని. నాకే తెలియకుండా అది నా ప్రాణం అయిపోయింది. అటువంటి తనకి నా వల్ల కష్టం వస్తుంటే ఎలా తట్టుకోగలను? అందుకే విరిచేశాను. నా మాటలతో ఆమె మనసును విరిచేశాను అన్నాడు చేతిలో మొహం దాచుకుంటూ. మాటలు రానట్టు అయిపోయింది రుద్ర పరిస్థితి. విక్రమ్ గురించి తెలిసి అభినయ లైఫ్ రిస్క్ లో పెట్టాలి అనుకున్నామా అని ఒక్క క్షణం అనుకున్నాడు. కానీ ఎక్కడో చిన్న నమ్మకం ఉంది అతనికి, విక్రమ్ అభినయతో హ్యాపీగా ఉంటాడు అని. అభినయకి విక్రమ్ గురించి పూర్తిగా చెప్పాలి. ఆ తర్వాత ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరించాలి అనుకున్నాడు రుద్ర. చాలా సమయం అక్కడే బాధపడుతూ ఉండిపోయారు. అర్ధరాత్రి ఇంటికి వెళ్లి తన రూమ్ కి వెళ్లకుండా రుద్ర రూమ్ లోనే నిద్రపోయాడు. అభినయకి అతని మొహం చూపించలేక. విక్రమ్ డిసీజ్ గురించి ఒక 2 ఎపిసోడ్స్ తర్వాత రివీల్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను లాంగ్ వీడియోనే పెట్టాలని ట్రై చేస్తున్నా. ఆల్రెడీ అప్లోడ్ కూడా చేశా యూట్యూబ్కి. బట్ అది అసలు ఎంతసేపటికి డౌన్లోడ్ అయితే ఫుల్గా కావట్లేదు. ఫెయిల్డ్ అని ఒక 10 టైమ్స్ దాకా పడింది. అందుకే మళ్ళీ వీడియోని షార్ట్ చేసి పెట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తా, పెద్ద వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా. కొంచెం అర్థం చేసుకోండి. కామెంట్స్లో పాపం ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ పార్ట్ అని అడుగుతారు. కానీ నేను ఇవ్వాలని ఇక్కడ ఎంత ట్రై చేసినా కానీ ఎందుకో అది అప్లోడ్ కాక నిన్నటి నుంచి అంతే స్ట్రగుల్ ఉన్నా. కొంచెం అర్థం చేసుకోండి. బట్ కన్ఫామ్గా అయితే పెద్ద ఎపిసోడే ఇస్తా. థ్యాంక్ యూ.